గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామండి. ఆల్రెడీ దీనికంటే ముందు 5 వీడియోస్ ఫినిష్ అయిపోయాయండి. ఒకసారి కావాలంటే ఆ వీడియోస్ చూసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ కాస్ స్క్వేర్ 112 మైనస్ సైన్ స్క్వేర్ 52 అని ఇచ్చారండి. నేను ఈ 112 లాగా ఉంది. 112 ఇంటూ 2 అంటే 224 ప్లస్ 1/2 225/2 అవుతుంది. 52 ఇంటూ 2 104 ప్లస్ 1/2 105/2 అవుతుందండి. నెక్స్ట్ ఇంట్లో ఇది ఎలా ఉంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లాగా ఉందండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో 225/2, బి ప్లేస్లో 105/2. కాస్ ఆఫ్ ఏ 225/2 ప్లస్ బి 105/2. కాస్ ఆఫ్ ఏ 225/2 మైనస్ బి 105/2. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ 225 ప్లస్ 105కి ఎల్సిఎం 2 వచ్చేస్తుందండి. 225 ప్లస్ 105ని యాడ్ చేయండి. 5 ప్లస్ 5 10, 2 ప్లస్ 1 3 330 వస్తుందండి. 330/2 ఉంటుందిగా ఎల్సిఎం. 2 చేయండి. 2 1s 2 6 12 2 5s 10 165 వస్తుందండి. 165. నెక్స్ట్ 225 మైనస్ 105. 225 మైనస్ 105 చేసి 5 మైనస్ 5 0, 2 మైనస్ 0 2, 2 మైనస్ 1 1 120 వస్తుందండి. 120 ఎల్సిఎం ఏముంది? 2 ఉంది. 120/2 చేయండి. ఏమొస్తుంది? 60 వస్తుంది. ఇదేమవుతుంది? కాస్ 165 ఇంటూ కాస్ 60 అవుతుంది. నేను ఈ కాస్ 165ని 180 మైనస్ 15 లాగా రాసుకున్నాను. నేను ఆల్రెడీ యాంగిల్స్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో ఒకసారి చూడండి. 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా 180 ప్లస్ టీటా 90 మైనస్ టీటా అలా తీసుకోవాలని చెప్పాను. దానికోసం ఒక వీడియో చేశాను, కావాలంటే చూడండి ఎలా తీసుకోవాలో. 180 మైనస్ టీటా లాగా తీసుకున్నానండి. 165 180 మైనస్ 15 కాస్ 60 అనేది ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాస్ టీటా కాస్ 0 అంటే 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2. కాస్ 60 ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి? 1/2. కాస్ 16 1/2 అని రాయండి. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. 180 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రెంట్ అండి? సెకండ్ క్వాడ్రెంట్లో కాస్కి మైనస్ 180 ఉంటే 180 0 360 ఉంటే సైన్ అనేది చేంజ్ అవ్వదు. కాస్ ఉంటే కాసే ఉంటుంది. కాస్ టీటా. ఇక్కడ చూడండి, కాస్ 180 మైనస్ టీటా లాగా ఉంది. మైనస్ కాస్ టీటా ప్లేస్లో 15 ఉంది కదా, 15 రాయండి. ఇంటూ కాస్ 60 1/2 మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ని 1/2 సపరేట్ రాశానండి. కాస్ ఈ 15ని 60 మైనస్ 45 లాగా కన్వర్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కాస్ 60 తెలుసు మనకి, కాస్ 45 వాల్యూ తెలుసు. దానికోసం నేను 60 మైనస్ 45 అని రాసుకున్నానండి. మైనస్ 1/2. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని అంటే ఫార్ములా ఏంటి చూడండి? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ 60, కాస్ బి కాస్ 45 ప్లస్ సైన్ ఏ సైన్ 60 సైన్ బి సైన్ 45. ఇక్కడ చూడండి, కాస్ 60 ఈక్వల్ టు 1/2. కాస్ 60 ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాస్ 45 1/√2 ప్లస్ సైన్ 60 √3/2 సైన్ 45 1/√2 అండి. ఇక్కడ చూడండి, మైనస్ 1/2 అట్లానే ఉంటుంది. 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది. 1/2√2 ప్లస్ √3 ఇంటూ 1 అంటే 1√3 అవుతుంది /2√2. మైనస్ 1/2 అలానే ఉంటుంది. √3 ప్లస్ 1/2√2. ఈ 2కి 2 మల్టిప్లై చేయండి. మైనస్ √3 ప్లస్ 1/2 2s 4 √2 వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని ఏ సైన్ ఎక్స్ ప్లస్
బి కాస్ ఎక్స్ ప్లస్ సి లాగా ఫామ్లో ఉన్న, లేదంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి ఉన్న మినిమం వాల్యూ అంటే ఫార్ములా అండి ఇది సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మ్యాక్సిమం వాల్యూ అంటే ఫార్ములా సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సైన్ 2x మైనస్ కాస్ 2x ఇచ్చాడు. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 2x మైనస్ కాస్ 2x. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సి లాగా ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఏముందండి, ఏ సైన్ ఎక్స్ అంటే ఏ ఈక్వల్ టు 1 ఉంది. నెక్స్ట్ ప్లస్ బి కాస్ ఎక్స్, బి అని అంటే ఏంటి -1 ఉంది, ప్లస్ సి ప్లేస్లో 0 ఉందండి, సి లేదు కదా, దానికోసం నేను సి ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. మనకి మినిమం వాల్యూకి ఫార్ములా ఏంటి, సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి ఈక్వల్ టు 0 మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి -1 హోల్ స్క్వేర్. 0 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే -√2 వస్తుందండి. మ్యాక్సిమం వాల్యూ చూడండి, సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లో సి ఈక్వల్ టు 0 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -1 హోల్ స్క్వేర్. 0 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 2 √2 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, రేంజ్ అనేది, లేదంటే మ్యాక్సిమం మినిమం వాల్యూ అడిగండి కదా, నో ప్రాబ్లం. రేంజ్ గుణక సేమ్ ఫార్ములా అండి. రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే కూడా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి రేంజ్ ఫార్ములాలో రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ 7 కాస్ ఎక్స్ మైనస్ 24 సైన్ ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి ఇచ్చాడండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 7 కాస్ ఎక్స్ మైనస్ 24 సైన్ ఎక్స్ ప్లస్ 5. Comparing given equation with f of x equal to a sin x plus b cos x plus c or ఇలా కూడా రాయొచ్చండి, a cos x ప్లస్ b sin x ప్లస్ c. ఇలా రాసినా నో ప్రాబ్లం అండి, ఓకేనా. నెక్స్ట్ a ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి 7, b ఈక్వల్ టు -24, c ఈక్వల్ టు +5. మనకి రేంజ్కి ఫార్ములా ఏంటి చూడండి, బాక్స్ c మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కామా సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది ఫార్ములా అండి. సి ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, 5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -24 హోల్ స్క్వేర్ కామా 5 ప్లస్ సి ప్లేస్లో 5 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -24 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 అండి, 24 హోల్ స్క్వేర్ చేస్తే 576 వస్తుందండి. 5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49, 24 హోల్ స్క్వేర్ అంటే 576 కామా 5 ప్లస్ సి ప్లేస్లో 5 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49 ప్లస్ 24 హోల్ స్క్వేర్ అంటే 576 అండి. 5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 576 ప్లస్ 49 యాడ్ చేయండి, యాడ్ చేస్తే 625 వస్తుందండి. 576 ప్లస్ 49, 9 ప్లస్ 6 15, 7 ప్లస్ 4 11, 12, 625 వస్తుందండి. 625, 5 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 625 అంటే 25కి హోల్ స్క్వేర్కి 625 వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, రూట్ 625 ప్లేస్లో 25 హోల్ స్క్వేర్ అని రాస్తున్నానండి. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 25 వస్తుంది. 5 మైనస్ 25 కామా 5 ప్లస్ 25. 5 మైనస్ 25 అంటే -20 అవుతుందండి. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 25 ప్లస్ 5 అంటే 30 అవుతుందండి. రేంజ్ అనేది మాకు ఇక్కడ -20, 30 అవుతుందండి. నెక్స్ట్ 13 కాస్ ఎక్స్ ప్లస్ 3√3 సైన్ ఎక్స్ -4 అని ఇచ్చాడు. దీన్ని కూడా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ ఫంక్షన్ 13 కాస్ ఎక్స్ ప్లస్ 3√3 సైన్ ఎక్స్ -4. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ప్లస్ సి లాగా ఉందండి. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 13, బి ఈక్వల్ టు 3√3, సి ఈక్వల్ టు -4. రేంజ్ ఫార్ములా ఏంటండి, సి బాక్స్ సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కామా సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి వాల్యూ -4
మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 13 అండి, 13 స్క్వేర్ ప్లస్ బి ఈక్వల్ టు 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 c ప్లేస్లో ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 13 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3√3 హోల్ స్క్వేర్ అండి, -4 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ అంటే 169 అండి, 169 ప్లస్ 3√3 హోల్ స్క్వేర్, 3√3 హోల్ స్క్వేర్నే నేను ఏబి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ లాగా రాయొచ్చు కదా, ఏబి హోల్ స్క్వేర్ లాగా ఉందనుకోండి, నేను సపరేట్ రాస్తున్నాను, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ లాగా రాస్తున్నాను. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్స్కి ఇక్కడ ఉన్న స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతారండి. 3 స్క్వేర్ అంటే ఎంత, 9 ఇంటూ 3 ఉంటుంది, 27 అవుతుంది. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -4 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 169 ప్లస్ 27, -4 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 169 ప్లస్ 24, -4 మైనస్ ఆఫ్ 169 ప్లస్ 27 చేయండి, 9 ప్లస్ 7 16, 6 ప్లస్ 2 8 9 196 వస్తుందండి. ఇంకా -4 ప్లస్ అండర్ రూట్ 196, ఇది 14 హోల్ స్క్వేర్ అంటే 196 అండి. మనకి ఇక్కడ √196 ప్లేస్లో నేను 14 హోల్ స్క్వేర్ రాస్తున్నాను, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 14 వస్తుంది. -4 మైనస్ 14 -4 ప్లస్ 14, -14 -4 అంటే -18 అవుతుందండి. 14 - 4 అని అంటే బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, +10 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0 ఈస్ లెస్ దాన్ ఏ ఈస్ లెస్ దాన్ బి ఈస్ లెస్ దాన్ 5/4, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 24/25 ఇచ్చాడు, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది 4/5 ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a అని అడిగాడండి. ఇక్కడ సైన్ గివెన్ దట్ కండిషన్స్ ఏమి ఇచ్చాడో రాశాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 24/25, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 4/5. ఇక్కడ ఇంకొక గివెన్ దట్ కండిషన్ ఇచ్చాడు. 0 ఈస్ లెస్ దాన్ ఏ ఈస్ లెస్ దాన్ బి ఈస్ లెస్ దాన్ 5/4. నేను దీన్ని బేస్ చేసుకొని ఏ అనేది లెస్ దాన్ 5/4 కదా, ఏ లెస్ దాన్ 5/4 రాశాను. బి అనేది కూడా లెస్ దాన్ 5/4 కదా, బి లెస్ దాన్ 5/4 అని రాశాను. 0 లెస్ దాన్ ఏ అవుతుంది, 0 లెస్ దాన్ బి అవుతుంది. నేను దానికోసం ఇక్కడ 0 ప్లస్ ఏ ప్లస్ బి చేస్తున్నాను. ఏ ప్లేస్లో ఏ లెస్ దాన్ 0 అని అంటే 0 + 0 అవుతుంది. ఏ ప్లస్ బి, ఏ అంటే మనకి లెస్ దాన్ 5/4 కదా, దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను. బి అంటే ఏంటి, లెస్ దాన్ 5/4 కదా, దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను. అంటే మనం యాడ్ చేస్తున్నప్పుడు దాని వాల్యూస్ ఇంకా యాడ్ చేయాలి. ఇక్కడ ఏకి లెస్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఉన్నదనుకోండి, లెస్ దాన్ ఉందనుకోండి, లెస్ దాన్ ఏ అని అంటే మనకి 0 + 0, ఈ ప్లేస్లో 0 + 0 లేదు అని అంటే యాడ్ చేసుకోండి. 0 + 0, ఇది ఏ ప్లస్ బి. ఏకి లెస్ దాన్ ఉన్నప్పుడు 0 లెస్ దాన్ ఏ అవుతుంది కదా, 0 లెస్ దాన్ ఏ అవుతుంది కాబట్టి 0 లెస్ దాన్ ఏ రాశాను, ప్లస్ 0 లెస్ దాన్ బి, ప్లస్ 0 లెస్ దాన్ బి, ఏ ప్లస్ బి చేశాను కాబట్టి ఏ లెస్ దాన్ 5/4, ఏ లెస్ దాన్ 5/4, బి లెస్ దాన్ కూడా 5/4 చేశాను. 5/4 + 5/4 అంటే 5/2. 0 నుంచి 90 degrees ఏ క్వాడ్రంట్లో ఉంటుందండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఫస్ట్ క్వాడ్రంట్ అని తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ 0 లెస్ దాన్ ఏ, 0 లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ 5/4, బి లెస్ దాన్ 5/4. ఇక్కడ ఇచ్చిన కండిషన్సే నేను మళ్ళీ రాసుకున్నాను. ఏ లెస్ దాన్ 5/4, బి లెస్ దాన్ 5/4, 0 లెస్ దాన్ ఏ, 0 లెస్ దాన్ బి అనే కండిషన్స్ రాసుకున్నాను. నేను ఇక్కడ ఏ మైనస్ బి చేస్తున్నానండి. అంటే ఏమవుతుంది, 5/4 - 5/4 అని అంటే 0 వస్తుంది. అంటే 0 అనేది గ్రేటర్ దాన్ 0 + θ ఏ క్వాడ్రంట్లో ఉంటుందండి. 0 + θ ఏ క్వాడ్రంట్ అవుతుందండి, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్టా కాదండి, 0 + θ, 0 అనేది గ్రేటర్ దాన్ వాల్యూ అంటే ఇక్కడ 0 + θ ఉంటుందండి, ఇక్కడ 0 - θ ఉంటుంది. 0 అనేది పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, సారీ అండి, ఇక్కడ 0 అనేది లెస్ దాన్ వాల్యూ ఎక్కడ ఉంది, 0 - θ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందండి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉందనుకోండి, 0 అనేది గ్రేటర్ దాన్ వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ అని రాసుకుంటే సరిపోతుంది. ఏ మైనస్ బి అనేది ఫోర్త్ క్వాడ్రంట్, ఏ ప్లస్ బి అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఇక్కడ చూడండి, ట్యాన్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి = 24/25 అని ఇచ్చాడండి.
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 24/25 అంటే ఆపోజిట్ బై హైపోటనస్. ఇది ఆపోజిట్, ఇది హైపోటనస్. ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని అంటే ఏంటండి? అడ్జసెంట్ బై హైపోటనస్. అడ్జసెంట్ బై హైపోటనస్. ఇక్కడ ఫార్ములాస్ అండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది రూట్స్ అనేది 20 ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అండి. మనకు ఆల్రెడీ ఏసీ స్క్వేర్ తెలుసు 625. 24 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 576 వస్తుందండి. 24 హోల్ స్క్వేర్ అంటే 576 ప్లస్ బీసీ స్క్వేర్. దీంట్లో నుంచి బీసీ స్క్వేర్ అంటే ఏమన్నా చూడండి, 625 మైనస్ 576 అంటే 49 వస్తుందండి. 49 అంటే 7 అవుతుంది. ఇక్కడ 7 సేమ్ యాజ్ ఇట్. ఇది కూడా ఏసీ స్క్వేర్ 25 అవుతుందండి. ఏసీ స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ బీసీ స్క్వేర్ అని అంటే 16. మనకు కావాల్సింది ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 16 అండి, అంటే 9 అవుతుంది. ఇది ఏంటి? స్క్వేర్. ఏబీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి? ఏబీ. ఏబీ అని అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ 3, ఇది 7 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏంటి? tan ఆఫ్ ఏ ప్లస్ బి. tan ఆఫ్ ఏ ప్లస్ బి అని అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. 24/7. ఫస్ట్ క్వాడ్రంట్లో ట్యాన్కి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రాసాం. tan ఆఫ్ ఏ మైనస్ బి, యాంగిల్ ఏ మైనస్ బి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. tan ఏ మైనస్ బి అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. 3/4. కానీ ఫోర్త్ క్వాడ్రంట్లో ట్యాన్కి నెగిటివ్, సో నెగిటివ్ రాస్తాం. నేను tan 2a వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగిండండి క్వశ్చన్లో. tan 2a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం తీసుకున్నానంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి అని తీసుకున్నాను. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి, ఈ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుందండి. ఏ ప్లస్ ఏ అని అంటే మళ్ళీ 2aనే వస్తుంది. ఈ 2aని నేను ఇలా కన్వర్ట్ చేసుకొని రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది? tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి లాగా ఉంది, అంటే tan ఏ ప్లస్ బి లాగా ఉంది. tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. మనకి ఫార్ములా tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. tan ఏ అని అంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి, tan బి అని అంటే tan ఆఫ్ ఏ మైనస్ బి బై 1 మైనస్ tan ఏ ప్లస్ బి ఇంటూ tan ఏ మైనస్ బి. tan ఏ ప్లస్ బి అని అంటే ఫార్ములా ఏమొచ్చిందండి? వాల్యూ 24/7 మైనస్ tan ఏ మైనస్ బి అంటే -3/4 బై 1 మైనస్ tan ఏ ప్లస్ బి 24/7 ఇంటూ tan ఏ మైనస్ బి -3/4 అండి. ఇక్కడ చూడండి, ఈ 24 ఇంటూ 4 చేయండి, 96 వస్తుంది. 7 3s 21/28 ఎల్సిఎం వస్తుందండి. 1 ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 24 3s 72/7 4s 28. ఇది 96 మైనస్ 21 అంటే 75/28 అవుతుందండి. బై ఈ 28 ప్లస్ 72/28. ఈ 28 క్యాన్సిల్ అయిపోతుంది. 75 72 ప్లస్ 28 అంటే 100 అవుతుందండి. నెక్స్ట్ 25 3s 25 4s 3/4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2, ప్రూవ్ దట్ tan a ప్లస్ cot a ఈక్వల్ టు 2 cosecant 2a, cot a మైనస్ tan a ఈక్వల్ టు 2 cot 2a అని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, tan a ప్లస్ cot a ఈక్వల్ టు 2 cosecant 2a. నేను LHS తీసుకున్నాను. tan a ప్లస్ cot a. tan θ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? tan θ ఈక్వల్ టు sin θ బై cos θ, sin బై cos ప్లస్ cot అంటే ఫార్ములా ఏంటండి? cot θ ఈక్వల్ టు cos θ బై sin θ ఫార్ములాస్ రాశాను. మల్టిప్లై చేసుకున్నాను, క్రాస్ మల్టిప్లై చేసుకున్నాను. కాస్ సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ బై ఎల్సిఎం, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అండి. 1 బై సైన్ ఏ కాస్ ఏ. నేను ఒక 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. దేనికోసం అంటే మనకి 2 cosecant 2a కావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటున్నాను. వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2 బై సైన్ 2 టీటాకి ఫార్ములా అండి ఇది.
sin 2 theta equal to 2 sin theta cos theta. 2 by 2 sin theta cos theta అంటే ఏమని రాయొచ్చు sin 2 theta. theta ప్లేస్లో ఏ ఉందండి. ఓకేనా. 1 by sin theta ఈక్వల్ టు ఏమవుతుందండి ఫార్ములా cosecant theta. 1 by sin theta ఈక్వల్ టు cosecant theta అంటే 2 ఇంటూ 1 by sin అంటే cosecant theta ప్లేస్లో 2a ఉంది మనకి. చూడండి RHS వచ్చేసింది ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. cot a మైనస్ tan a ఈక్వల్ టు 2 cot 2a. నేను LHS తీసుకున్నాను. cot a మైనస్ tan a. cot a ఈక్వల్ టు ఫార్ములా cos బై sin. cot a ఈక్వల్ టు cos a బై sin a. నెక్స్ట్ మైనస్ tan a కదా. tan a ఈక్వల్ టు ఫార్ములా sin a బై cos a. ఓకేనా. కాస్ బై సైన్, సైన్ బై కాస్ మల్టిప్లై చేసుకోండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ కాస్ ఏ. మనకి ఫార్ములా కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కాస్ 2 టీటా. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కాస్ 2 టీటా బై ఈ సైన్ ఏని కాస్ ఏని సేమ్ యాజ్ ఇట్ రాయండి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ అండి. మల్టిప్లై అండ్ డివైడింగ్ 2. ఒక 2తో మల్టిప్లై చేయండి, ఒక 2తో డివైడ్ చేయండి. 2 కాస్ 2a అవుతుంది. ఇది 2 sin a కాస్ a అవుతుంది. 2 sin a కాస్ a అంటే ఫార్ములా ఇంతకుముందే చెప్పానండి. 2 sin a కాస్ a ఈక్వల్ టు sin 2 theta అంటే 2a అవుతుంది. ఓకేనా. 2 కాస్ 2a బై sin 2a. 2 ఇంటూ కాస్ టీటా బై సైన్ టీటా అంటే ఫార్ములా ఏంటండి కాట్ టీటా కదా. కాట్ టీటా ప్లేస్లో 2a ఉంది. 2a సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10th క్వశ్చన్ అండి. ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ప్రూవ్ దట్ సైన్ ఏ ఇంటూ సైన్ π/3 ప్లస్ ఏ ఇంటూ సైన్ π/3 మైనస్ ఏ ఈక్వల్ టు π/1/4 sin 3a అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడు అండి. ఇంట్లో LHS ఏమి ఇచ్చాడు చూడండి. సైన్ ఏ ఇంటూ సైన్ ఇక్కడ చూడండి పై అంటే ఏంటండి 180. 180/3. 3 1 3 6 18 ఇంటూ 0 ఉంది కాబట్టి 60 వస్తుందండి. నేను ఈ π/3ని డైరెక్ట్ 60 అని రాసుకుంటున్నాను. పై అంటే 180/3. 3 6 0 అంటే 60 వస్తుంది కదా. ఈ π/3 ప్లస్లో 60 ప్లస్ ఏ. π/3 ప్లస్లో 60 మైనస్ ఏ అని రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఈ సైన్ ఏని సేమ్ యాజ్ ఇట్ అట్లనే రాస్తున్నా. సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ 60 మైనస్ సైన్ స్క్వేర్ బి ప్లస్లో ఏముంది ఏ ఉంది సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ సైన్ ఏ ఇంటూ సైన్ 60 అండి. సైన్ 60 అని అంటే వాల్యూ చూడండి. సైన్ 60 √3/2. సైన్ 60 ఈక్వల్ టు √3/2. స్క్వేర్ ఉంది కదా. √3/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. √3కి ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఏమైతే 3కి రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 3 ఉంటుంది. 3 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది 4 అవుతుంది. మైనస్ సైన్ స్క్వేర్ ఏ. LCM తీయండి. సైన్ అని సేమ్ యాజ్ ఇది అట్లనే రాయండి. ఇక్కడ 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ a/4. 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ a/4. ఈ సైన్ ఏని లోపలికి మల్టిప్లై చేయండి. 3 ఇంటూ సైన్ ఏ మైనస్ 4 ఇంటూ సైన్ క్యూబ్. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉందండి. ఇక్కడ సైన్ ఏ ఉంది. సైన్ క్యూబ్ a/4. ఇదేమవుతుంది చూడండి. ఫార్ములా సైన్ 3aకి ఫార్ములా అండి. 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ అంటే సైన్ 3aకి ఫార్ములా సైన్ 3a/4 అవుతుందండి. నెక్స్ట్ కాస్ ఏ కాస్ π/3 ప్లస్ ఏ కాస్ π/3 మైనస్ ఏ ఇచ్చాడండి. సెకండ్ క్వశ్చన్లో π/3 అంటే మనం 60 అని రాసుకోండి. 180/3 రాశాను కదా. 180/3 అని అంటే 60 అవుతుంది. 60 ప్లస్ ఏ కాస్ 60 మైనస్ ఏ. ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని అంటే ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి.
ఈ కాస్ ఏని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. కాస్ స్క్వేర్ 60 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏ రాయండి, బి ప్లేస్లో ఏ రాయండి. నెక్స్ట్ కాస్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ 60. కాస్ 60 వాల్యూ ఏముంది చూడండి, కాస్ 60 1/2, 1/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ 1/2 అంటే 1 స్క్వేర్ చేస్తే 4 అవుతుందండి. 1/4 మైనస్, నేను ఐడెంటిటీ అండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కదా, దీంట్లో నుంచి సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నానండి. సైన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. కాస్ ఏ 1/4 మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి 1/4 -1 లాగా ఉంది. నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను 4, 1 మైనస్ 4 అవుతుంది. 1 మైనస్ 4/4 కాస్ స్క్వేర్ ఏ. 1 మైనస్ 4 బిగ్ నెంబర్కి మైనస్ ఉందండి, సబ్ట్రాక్షన్ చేస్తే -3 వస్తుంది. -3/4 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. -3 ఎల్సిఎం తీయండి, 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 4. ఈ కాస్ ఏని లోపలికి మల్టిప్లై చేయండి. -3 ఇంటూ కాస్ ఏ ప్లస్ 4 ఇంటూ కాస్ క్యూబ్ ఏ. -3 ఇంటూ కాస్ ఏ ప్లస్ 4 ఇంటూ కాస్ క్యూబ్ ఏ బై 4 ఉందండి. బై 4 రాయండి. నేను పాజిటివ్ సైన్ ఉన్నాయి ఫ్రంట్కి రాసేస్తున్నాను. 4 కాస్ క్యూబ్ ఏ -3 కాస్ ఏ బై 4. 4 కాస్ క్యూబ్ ఏ, 4 కాస్ క్యూబ్ ఏ -3 కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటండి, కాస్ 3a. కాస్ 3a బై 4 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంట్లోనే ఇంకొక థర్డ్ బిట్ ఇచ్చాడు. sin 20, sin 40, sin 60, sin 80 ఈక్వల్ 3/16 అని ప్రూఫ్ చేయమంటున్నాడు. sin 20, sin 40, sin 60, sin 80. మనకి sin 60 వాల్యూ తెలుసండి. sin 60 ఈక్వల్ ఎంత చెప్పండి, sin 60 ఈక్వల్ √3/2. దాన్ని సపరేట్ రాసుకుంటున్నాను. ఈ sin 20, ఈ sin 80ని 60 + 20 అని రాసుకుంటున్నాను. 40ని 60 - 20 అని రాసుకుంటున్నాను. sin 60 ఇంటూ ఇక్కడ చూడండి sin a ప్లస్ sin 60 ప్లస్ a, సారీ sin a ఇంటూ sin 60 ప్లస్ a ఇంటూ sin 60 మైనస్ a. ఫార్ములా ఏంటి చూడండి, sin a sin 60 ప్లస్ a sin 60 మైనస్ a. sin a sin 60 ప్లస్ a sin 60 మైనస్ a చేస్తే ఏమొచ్చింది మనకి ఆన్సర్, sin 3a/4. ఓకేనా, sin 3a/4. sin 60 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి ఇంటూ sin 3 ఇంటూ ఏ ప్లేస్లో ఏముంది 20 ఉంది, 20ని సబ్స్టిట్యూట్ చేయండి బై 4. ఇది sin 60, 20 ఇంటూ 3 అంటే 60 అవుతుంది బై 4. 1/4 ఇంటూ sin 60 అంటే ఏంటి, sin 60 ఈక్వల్ టు √3/2. sin 60 అంటే √3/2, sin 60 అంటే √3/2. మల్టిప్లై చేయండి. √3 అనుకోండి 3 అవుతుంది. 4 2 2s 4, 3/16 ఈక్వల్ టు RHS అండి. నెక్స్ట్ కాస్ π/9, కాస్ 2π/9, కాస్ 3π/9, కాస్ 4π/9 అని ఇచ్చాడండి. 4th క్వశ్చన్ ఇది. π/9, π అంటే 180/9, 9 1s 9 2s అంటే 20 వస్తుందండి. నేను π/9 ఉన్న ప్లేస్లో మొత్తం 20 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. కాస్ 20, కాస్ 2 ఇంటూ π/9, కాస్ 2 ఇంటూ 20, కాస్ 3 ఇంటూ π/9, కాస్ 3 ఇంటూ 20, కాస్ 4 ఇంటూ π/9, కాస్ 4 ఇంటూ 20. ఇదేమవుతుంది, కాస్ 20, 20 ఇంటూ 2 40, 20 ఇంటూ 3 60, 20 ఇంటూ 2 8, 20 ఇంటూ 4 80. ఓకేనా, ఇక్కడ చూడండి కాస్ 60కి మనకి వాల్యూ తెలుసు. కాస్ 60 ఈక్వల్ టు ఎంత చూడండి, కాస్ 60 1/2. దాన్ని సపరేట్ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేముంటుంది, కాస్ 20, కాస్ 80, కాస్ 60. కాస్ 60ని సపరేట్ రాసుకున్నాను. కాస్ 20, కాస్ 80ని 60 + 20 రాసుకున్నాను. కాస్ 40ని 60 - 20 రాసుకున్నాను. మనకి ఫార్ములా కాస్ ఏ కాస్ 60 + a కాస్ 60 - a అంటే ఏమొచ్చిందండి, ఇంతకుముందు ప్రూఫ్ చేసాం. కాస్ 3a/4. కాస్ 3 ఇంటూ ఏ ప్లేస్లో ఏముంది 20 20 20 ఉందండి, 20/4. కాస్ 60 ఇంటూ 20 ఇంటూ 3 60/4. 1/4ని సపరేట్ రాస్తున్నాను. కాస్ 60 అంటే 1/2,
cos 60 equal to 1/2 ఇంటూ cos 60 అంటే 1/2. 4 to the 8, 8 to the 16. మనం ఇదే కదా ప్రూఫ్ చేయాల్సింది. ఓకే, ఇవ్వలేదు ఇక్కడ 1/16 అని ప్రూఫ్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. tan A tan 60 ప్లస్ ఏ tan 60 మైనస్ ఏ అనేది tan 3 అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడండి. నేను LHSలో tan A tan 60 ప్లస్ ఏ tan 60 మైనస్ ఏ తీసుకున్నాను. tan A అంటే sin బై కాస్, tan అంటే sin బై కాస్, tan అంటే sin బై కాస్. ఇక్కడ రాసుకోండి కావాలంటే. tan θ ఈక్వల్ టు sin θ బై కాస్ θ. tan ఏ ప్లేస్లో ఏ బై ఏ రాశాను. ఇక్కడ ఏ ప్లేస్లో 60 ప్లస్ ఏ ఉంది కదా, 60 ప్లస్ ఏ రాశాను. ఇక్కడ ఏ ప్లేస్లో 60 మైనస్ ఏ ఉంది కదా, 60 మైనస్ ఏ రాశాను. ఇక్కడ చూడండి, ఈ sin A ఇంటూ sin 60 ప్లస్ ఏ ఇంటూ sin 60 మైనస్ ఏ బై కాస్ ఏ ఇంటూ కాస్ 60 ప్లస్ ఏ ఇంటూ కాస్ 60 మైనస్ ఏ. మనకి sin A ప్లస్ sin 60 ప్లస్ ఏ sin 60 మైనస్ ఏ అని అంటే ఫార్ములా ఏంటండి, sin 3a/4. కాస్ ఏ ఇంటూ కాస్ 60 ప్లస్ ఏ ఇంటూ కాస్ 60 మైనస్ ఏ అని అంటే కాస్ 3a/4. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే సైన్ బై కాస్ ఉంటుంది. సైన్ బై కాస్ అని అంటే tan 3a. ఇది మనం ప్రూఫ్ చేయాల్సింది. ఓకే అండి, థ్యాంక్ యూ.